హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కథను కూడా మరింత ఆదరిస్తారని ఎదురు చూస్తూ ఇక కథలోకి వెళ్ళిపోదాం. హాసిని, లేవే, పొద్దెక్కింది, ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. ముసుగుదాన్ని పడుకున్నావని చైత్ర హాసిని దుప్పటిని లాగేస్తుంది. ఏంటే అప్పుడే లేపుతున్నావు? ఆఫీస్కి చాలా టైం ఉంది, నేను పడుకుంటాను అని మళ్ళీ దుప్పటి కప్పి పడుకుంది. చైత్ర దుప్పటి లాగేసి వాటర్ బాటిల్ తీసుకుని హాసిని ముఖం మీద పోసేసింది. హాసిని కోపంగా చూసి అక్కడ ఉన్న పిల్లోని చైత్ర మీదకి విసురుతుంది. ఏంటి వాటర్ ఎందుకు పోసావు అని హాసిని అడుగుతుంది. రోజు నాకు ఇదే పని అయిపోయింది, నిన్ను లేపడంతోనే టైం అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ బాస్ మనిద్దరిని ఫ్రై చేసుకుని తింటాడు అని చెప్తుంది చైత్ర. హాసినికి ఆఫీస్ గుర్తుకు రాగానే అమ్మో అని చెప్పి బాత్రూంలోకి పరిగెడుతుంది. ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళగానే వాళ్ళ మేనేజర్ ఇట్ల దండకం మొదలు పెడతాడు. హాసిని, చైత్ర రోజు లేటుగా వస్తున్నారు, మీకు వారం రోజులు శాలరీ కట్ చేస్తాను అని అంటాడు మేనేజర్. ఏంటి సార్ అలా అంటున్నారు? 5 minutes లేట్ అయితే 1 week శాలరీ కట్ చేస్తారా? ఇదేమైనా పద్ధతిగా ఉందా? కష్టపడి చదివి జాబ్ చేసుకుంటున్నాము, కావాలంటే మీ శాలరీలో నుంచి కట్ చేసుకోండి, మాకు మాత్రం ఫుల్ శాలరీ కావాలంటుంది హాసిని. ఏంటమ్మా, నువ్వు లేటుగా వస్తే 1 week శాలరీ నా దాంట్లో నుంచి కట్ చేసుకోవాలా? వెళ్ళి ఎండీకి చెప్పాలా మీ గురించి అని అంటాడు మేనేజర్. సార్ సార్ ప్లీజ్, టైంకి వచ్చేస్తాము, ఈ ఒక్కరోజు వదిలేయండి అని అంటారు ఇద్దరు. సరే సరే, వెళ్ళి వర్క్ చేసుకోపోండి అని అంటాడు మేనేజర్. ఆఫీస్ అయిపోయాక బస్ స్టాండ్కి వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్తుంటారు. చైత్ర అంటుంది, నీకు ఎలాంటి మూడొస్తాడో వాడైతే చస్తాడు అని అంటుంది. ఎందుకు చేస్తాడు? నీకెలాంటోడు వస్తాడో ముందు అది చూసుకో అని అంటుంది హాసిని. నాకు మా బావ ఉన్నాడు, చాలా మంచోడు, నేను అతన్ని చేసుకుంటా అని అంటుంది చైత్ర. ఇద్దరు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి తిని పడుకున్నారు. కానీ హాసినికి నిద్ర రాదు. అలా వాకింగ్కి వెళ్దామా అని అంటుంది చైత్రతో హాసిని. ఏంటే టైం ఎంతైందో చూస్తున్నావా? ఈ టైంలో వాకింగ్కి వెళ్తావా? మెదడు కాని దొబ్బిందా ఏంటి నీకు అని అడుగుతుంది చైత్ర. ఎందుకోనే చల్లగాలికి పోవాలి అనిపిస్తుంది. చల్లగాలిక లేక పిల్లగాడు గాలిక? నోరు మూసుకుని పడుకో, నాకు బాగా నిద్రొస్తుంది అని అంటుంది చైత్ర. సరేలే, నేను కాసేపు బయట తిరుగుతాను, ఎక్కువ దూరం వెళ్ళనులే అని చెప్పి హాసిని డోర్ దగ్గరకు వేసి అలా వాకింగ్ అని వెళ్తూ ఉంటుంది. ఆ చల్లని వాతావరణంలో తను ఎంత దూరం పోయిందో తనకి అస్సలు తెలియలేదు. అలా వెళ్తూ ఉంది. ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది హాసిని. కొంత దూరంలో ఒక అతను కూర్చొని ఉంటాడు. ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూస్తూ ఉంటాడు. హాసిని అవి ఏమీ పట్టించుకోకుండా చల్లగాలికి ఎగురుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తుంది. అతను మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. ఎంత క్యూట్ గా ఉందో అని అనుకుంటున్నాడు. ఎందుకో అబ్బాయి గుండెల్లో అల్జడిగా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తన పెదాలతో ఆమె పెదాలను మూసేస్తాడు. తొలి ముద్దు అంటే ఏంటో రుచి చూపిస్తాడు ఆ అబ్బాయి. కాసేపు తర్వాత ఆ అబ్బాయి వదిలేస్తాడు హాసినిని. హాసినికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ అబ్బాయి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హాసినికి తను ఎంత దూరం వచ్చిందో తెలుసుకుంటుంది. అమ్మో, ఇంటికి చాలా దూరం వచ్చేశాను, వీడేంటి ఇలా ముద్దు పెట్టేశాడు అని అనుకుంటూ చిరాగ్గా ఇంటికి పరిగెడుతుంది హాసిని. డోర్ తీసుకుని లోపలికి వెళ్లి తిట్టుకుంటూ ఉంటుంది. బాత్రూంకి వెళ్లి బ్రష్ చేసుకుంటుంది. చైత్ర అంటుంది, ఏంటే ఈ టైంలో బ్రష్ చేస్తున్నావు అని అడుగుతుంది. హాసిని వచ్చి ముఖం పైన దిండు పెట్టుకొని కూర్చుంటుంది. ఏంటి, ఏం జరిగింది? నేను అలా వాకింగ్కి వెళ్ళాను, నాకు ఆ వాతావరణం నచ్చి కొంచెం దూరం వెళ్ళాను, ఎవడో ఒకడు దగ్గరగా వచ్చి డైరెక్ట్ గా కిస్ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది హాసిని. చైత్ర షాక్ అయ్యి తర్వాత తేరుకొని పడి పడి నవ్వుతుంది. నీకు కిస్ ఇవ్వడమేంటే, వాడెవడో తెలియదు అని అంటున్నావు, అందుకే రాత్రిపూట వెళ్ళొద్దు అని చెప్పాను. వాతావరణం ఏదో అని అనుకుంటూ ఇప్పుడు బాగా అయిందా? వాతావరణం ఎంజాయ్ చేశావు, వాడిచ్చిన కిస్ కూడా ఎంజాయ్ చేశావు, అనుభవించు అని చెప్పేసి చైత్ర పడుకుండిపోతుంది. హాసిని ఎంతో చిరాగ్గా ఉంటుంది. ఎప్పుడో పడుకుంటుంది. చైత్ర ఎప్పట్లాగనే మళ్ళీ హాసిని దుప్పటి లాగేసి లేపుతుంటుంది. అప్పుడే తెల్లారిందా? నేను ఇప్పుడే పడుకున్నానే, కాసేపు ఆగవే అని అంటుంది హాసిని.
ఈ రోజంతా తొందరగా వెళ్ళకపోతే మన 1 వీక్ శాలరీ కట్ అవుతుంది. నేను చెప్పాం కదా, నోరు మూసుకొని తొందరగా రెడీ అవ్వు అని చెప్పేసి వెళ్ళిపోతుంది చైత్ర. అమ్మో అవును కదా అని చెప్పి లేచి ఫ్రెష్ అప్ అయ్యి చైత్ర ఏదో టిఫిన్ చేస్తే తినేసి ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. లంచ్ టైంలో చైత్ర హాసిని నీకు కిస్ ఇచ్చిన వాడు ఎలా ఉన్నాడే అని అడుగుతుంది. అప్పుడు గుర్తొస్తుంది హాసినికి రాత్రి జరిగిందంతా. బాగా కోపం వచ్చేస్తుంది. అవును కదా, నేనెలా మర్చిపోయాను, వాడు అసలు మనిషేనా అని గట్టిగా అరుస్తుంది. క్యాంటీన్ లో అందరూ ఒకటేసారి హాసిని చూస్తారు ఏమైంది అని. చైత్ర హాసిని అని గట్టిగా పిలిచి ఏంటి అలా అరుస్తున్నావు, నేను ఏమడిగాను, నువ్వేం చేస్తున్నావు, అబ్బా ఇప్పటి వరకు మర్చిపోయానే వాడి గురించి, నువ్వు మళ్ళీ గుర్తు చేసావు, నాకు అంతా కంపరంగా ఉంది అని అంటుంది హాసిని. నువ్వు ఎలా మర్చిపోతావే, జీవితాంతం గుర్తుంటుంది, మొదటి కిస్ కదా, ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి, నువ్వు మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేవు అని అంటుంది నవ్వుతూ చైత్ర. చైత్ర నవ్వేసరికి హాసినికి ఇంకా కోపం వచ్చేస్తుంది. నీకు అంత ఆటలుగా ఉందా, నీకు కూడా ఎవడో ఒకడు కిస్ చేస్తే తెలుస్తుంది ఈ బాధ, నీలాగా అర్ధరాత్రిళ్ళు చల్లగాలి కోసం రోడ్ల మీద తిరగనమ్మ నేను, చాలా బాగా అయిందా, ఇంతకీ అతను ఎవరో గుర్తున్నాడా నీకు అసలు అని అడుగుతుంది చైత్ర. నేను చెప్పను పో అని చెప్పి వెళ్ళి తన చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది హాసిని. చైత్ర అనుకుంటుంది ఎలాగైనా అతను ఎవరో గుర్తు చేయాలి, తనకి ఎక్కడైనా కనపడకపోతాడా అప్పుడు బాగా తన్నాలి అని అనుకుంటుంది చైత్ర. ఇంటికెళ్ళాక చైత్ర మళ్ళీ అడుగుతుంది హాసిని నిజం చెప్పవే, అతను ఎవరో గుర్తుపట్టగలవా అని అడుగుతుంది. ఎలా గుర్తుపడతానే, నేను ఏదో ఆలోచనతో ఉన్నాను, సడన్ గా వెళ్తూ ఉంటే పక్క నుంచి వచ్చి ముద్దు పెట్టాడు, అతని ఫేస్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, నేను చూసేసరికి అతను వెళ్ళిపోయాడు అని చెప్పింది హాసిని. సరేలే మెల్లగా గుర్తు చేసుకో, తను ఎప్పటికైనా నీ జీవితంలో తటస్థపడతాడు అని చెప్పి వర్క్ చేసుకుంటుంది చైత్ర. హాసిని కూడా నిజమే అని అనుకుంటుంది. మెల్లమెల్లగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చినప్పుడు తన హార్ట్ బీట్ తెలుస్తుంది. నాకు ఏదో రకంగా ఫీల్ అనిపించింది, అంతకు మించి ఇంకేం గుర్తుకు రావటం లేదు అని అనుకుంటూ ఉంది హాసిని. విశాల్ హర్ష దగ్గరికి వచ్చి లేరా, నిన్న తాగింది దిగలేదా నీకు, 2 రోజులు పడుకున్నావు అని అంటాడు. ఏమోరా చాలా తలనొప్పిగా ఉంది, ఎవరో నా డ్రింక్ లో డ్రగ్ కలిపారు, అసలు నాకేమీ గుర్తు రావటం లేదు, ఇంటికి ఎలా వచ్చానా కూడా నాకు తెలియట్లేదు అని అంటాడు హర్ష. అసలు నువ్వు డ్రింక్ తాగావు కదరా, అలా ఎలా తాగావు అని అడిగాడు విశాల్. ఆ వరస్ నా కొడుకు కూల్ డ్రింక్ అని ఇచ్చాడురా, తాగేశాను, కానీ మధ్యలోనే వెళ్ళాను, అసలు ఇంటికి ఎలా వచ్చానో కూడా నాకు తెలీదు, నా కార్ ఏమైందో కూడా తెలీదు అని అంటాడు హర్ష. ఇవాళ డ్యూటీ ఉందని తెలుసు కదా, తొందరగా ఫ్రెష్ అప్ అవ్వు, నీ కారు నేను తీసుకొచ్చాను, ఆఫీస్కి వెళ్ళాలి అని అంటాడు విశాల్. మనకు ట్రైనింగ్ ఉంది, 2 మంత్స్ వెళ్ళాలి అని చెప్పాడు. హర్ష స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తాడు. తను షవర్ ఆన్ చేసి స్నానం చేస్తుంటే ఆ రోజు నైట్ జరిగింది కొద్ది కొద్దిగా గుర్తుకొస్తుంది హర్షకి. తను కారు వదిలేసి నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నది, ఒక దగ్గర కూర్చున్నది గుర్తుకొస్తుంది లీలగా. ఒక అమ్మాయి గుర్తుకొస్తుంది. ఆ అమ్మాయిని గుర్తు చేసుకునేసరికి తన హార్ట్ బీట్ పెరుగుతుంది. చాలా దగ్గరికి వెళ్ళినట్లు, కిస్ చేసినట్లు అంతా గుర్తుకొస్తుంది హర్షకి. హర్ష సడన్ గా షాక్ అయ్యి అలాగే నిలబడతాడు. షవర్ కింద ఎంతసేపు నిలబడ్డాడు తనకే తెలీదు. విశాల్ వచ్చి డోర్ కొడతాడు. ఎంతసేపు రా స్నానం చేసేది అని. అప్పుడు హర్ష బయటకు వచ్చి ఎంత పని జరిగింది, అసలు ఆ అమ్మాయి ఎవరు, నేనెందుకు అలా చేశాను అని అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా బాత్రూంలో ఎంతసేపు ఉన్నావు, అసలేంటి అంత టెన్షన్ పడుతున్నావు, నేను నా వల్ల ఒక పొరపాటు జరిగింది రాత్రి, ఏం చేశావేంటి అని అడిగాడు విశాల్. నేను కారు వదిలేసి చాలా దూరం నడిచానురా, ఒక దగ్గర కూర్చున్నాను, నాకు ఎదురుగా ఒక అమ్మాయి వచ్చిందిరా, నాకెందుకు ఆ అమ్మాయిని చూడగానే హార్ట్ బీట్ బాగా కొట్టుకుంది, నాకు దగ్గరగా అనిపించింది, అలానే చూడాలి అనిపించింది, అంత నచ్చేసింది ఆమె నాకు, తన దగ్గరికి వెళ్ళి కిస్ చేశానురా అని అంటాడు హర్ష. హర్ష అలా చెప్పేసరికి కూర్చోబోతున్న వాడల్లా కింద జారి పడతాడు విశాల్. ఏం చెప్తున్నావురా హర్ష, ఎవర్రా అమ్మాయి, అలా ఎలా కిస్ చేశావు అని అడుగుతాడు విశాల్. కింద పడ్డ విశాల్ని చెయ్యి అందించి లేపుతూ, ఏమోరా నాకు కూడా తెలీదు, చూడగానే అలా ఇవ్వాలి అనిపించింది, ఇచ్చేశాను. ఏంట్రా ఇంత షాక్ ఇచ్చావు, అసలు ఎంత సిన్సియర్ గా ఉంటావు నువ్వు,
ఎంతమంది అమ్మాయిలు నీ చుట్టూ తిరిగినా ఎవరిని టచ్ కూడా చేయవు. అమ్మాయిలతో ఫ్రీగా కూడా మాట్లాడవు. అమ్మాయిని చూడగానే నీకు అలా ఎలా అనిపించింది? ఏమోరా, ఇక్కడ గుండెల్లో గంట మోగింది. చూడగానే అలా ఇచ్చేశాను. ఆ అమ్మాయి ఫేస్ ఏమైనా గుర్తుందా నీకు అని అడిగాడు విశాల్. లేదురా, నాకు ఆ అమ్మాయి ఒక్క పెదాలే కనబడ్డాయి అని అంటాడు. నీ అబ్బా, పెదాలనే చూసావా? ఫేస్ ని చూడలేదా? చీకటి చీకటిగా ఉందిరా. ఆ అమ్మాయి నవ్వుకుంటూ పాడుకుంటూ వస్తుంది. ఆమె నవ్వు మాత్రమే పెదాలే కనిపించాయి నాకు. అందుకే వెళ్లి వెంటనే కిస్ చేశాను అని అంటాడు హర్ష. అసలు నీకెలా అనిపించిందిరా? ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయి ఉంటుంది? అరే, అమ్మాయిని ఎలా అయినా వెతుకుదాం అని అంటాడు హర్ష. వెతికి ఏం చేస్తావురా అమ్మాయిని? సారీ చెప్తావా అనుకోకుండా అలా జరిగింది అని? నీకోసం అక్కడే రోడ్డు మీద వెయిట్ చేస్తుందని అనుకుంటున్నావా నువ్వు? పాపం ఆ అమ్మాయి భయానికి ఇంటి నుండి బయటకు రావట్లేదు కావచ్చు. నువ్వు అలా దడ పుట్టించావు అని అంటాడు విశాల్. ప్లీజ్ రా, ఎలా అయినా ఆ ఏరియాలో వెతుకుదాం. విశాల్ ముందు ఆఫీస్కి తగలడు, తర్వాత చూద్దాం అని అంటాడు విశాల్. అరే, మనం చేసేది సీక్రెట్ జాబ్ రా, దానికి ట్రైనింగ్ ఎందుకురా? డిపార్ట్మెంట్ వాళ్ళంటే స్టేషన్ కి వెళ్ళాలి. మనకేం అవసరం రా అన్ని సీక్రెట్ గా చేసేది? నార్మల్ మనుషుల్లాగా మనం ఉండాలి. మనం ఏం చేస్తున్నామో ఎవ్వరికీ చెప్పొద్దు, అంతే కదా? దానికి కూడా 2 months ట్రైనింగ్ ఉంటుందట. మూసుకొని ఆఫీస్కి వెళ్దాం రా అని చెప్పి విశాల్, హర్ష ఇద్దరు కలిసి వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక అక్కడ వాళ్ళ పై ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళు ఏం ట్రైనింగ్ తీసుకోవాలో తెలుసుకొని వాళ్ళ డ్యూటీ ఏంటో తెలుసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేశారు హర్ష, విశాల్. వాళ్ళు ఒక 1 week వరకు ఎలా ఇన్వెస్టిగేషన్ ఎలా చెయ్యాలో కేసు గురించి ఆలోచిస్తారు. ఆ రోజు రాత్రి ఒక అమ్మాయి ఆఫీస్ ముగించుకొని రోడ్డు మీద వెళ్తుంటే ఎందుకో ఆ అమ్మాయి భయపడుతుంది. ఎవరో తన్ని ఫాలో అవుతున్నట్లు వెనకాలకు తిరిగి చూస్తుంది. కానీ ఎవ్వరూ కనిపించరు. కొంత దూరం వెళ్ళాక ఆ అమ్మాయికి ఎదురుగా ఒక ముసుగు మనిషి వస్తాడు. ఆ అమ్మాయి భయపడి కింద పడిపోతుంది. అతను ఆ అమ్మాయిని రాడ్డుతో కొట్టి మోసుకుని వెళ్తాడు పొదల్లోకి. ఆ అమ్మాయిని ఒక పాడుబడిన ఇంట్లోకి తీసుకుని వెళ్లి అతి నీచంగా ఆమె చేతులు కాళ్ళు కట్టేసి బలవంతంగా రేప్ చేసి చంపేస్తాడు. ఊరవతల కొంత దూరం తీసుకుని వెళ్లి ఆ అమ్మాయి డెడ్ బాడీని పడేస్తాడు. తెల్లవారాక టీవీలో న్యూస్ వచ్చేస్తుంది ఆ అమ్మాయి గురించి, ఎవరో దారుణంగా చంపారని. విశాల్ చూసి హర్షాన్ని తొందరగా లేపి, చూడరా న్యూస్, ఎవరో అమ్మాయి చనిపోయిందట, వెళ్దాం రా అని తీసుకుని వెళ్తాడు. అప్పటికే పోలీస్ వాళ్ళు మీడియా వాళ్ళు ఆ ఏరియాకు వచ్చేస్తారు. ఎవరిని అక్కడికి అనుమతించరు. పోలీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. హర్ష, విశాల్ ఇద్దరు అక్కడికి వచ్చి వాళ్ళ కార్డు చూపించి ఆ అమ్మాయిని పరిశీలనగా చూస్తారు. వాళ్లకు అక్కడ కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఎవరూ చూడకుండా విశాల్ అవి తీస్తాడు. హర్ష కొన్ని ఫొటోస్ తీసుకుంటాడు ఆ అమ్మాయివి. ఇంతలో అంబులెన్స్ వచ్చి ఆ డెడ్ బాడీని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ పోస్ట్ మార్టం చేస్తారు. దాంట్లో రేప్ చేసి చంపేసినట్లు రిపోర్ట్ వస్తుంది. తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తారు. ఈ వార్త మొత్తం సంచలనం అయిపోతుంది. అందరూ కొంచెం నైట్ బయటికి రావాలంటేనే భయపడుతూ ఉన్నారు. చైత్ర అంటుంది, నువ్వు వాకింగ్కి అని బయటకు వెళ్లకు, ఒక అమ్మాయిని అతి ఘోరంగా చంపేశారు. వాడెవడో నిన్ను ఎత్తుకెళ్తాడు. ఇంకా నయం, వాడు నిన్ను ముద్దుతో వదిలేశాడు, తీసుకెళ్లి రేప్ చేయలేదు అని అంటుంది చైత్ర. ఎందుకే నన్నలా భయపెట్టేస్తున్నావు? ఆ రోజు నుంచి వెళ్తున్నానా? పాపం ఆ అమ్మాయిని ఘోరంగా చంపేశాడే వాడు, ఎవడో గాని అని అంటుంది హాసిని. అవునే, నీకు కిస్ చేసిన వాడే చంపేసి ఉండొచ్చుగా ఆ అమ్మాయిని అని అంటుంది చైత్ర. చీచి, నాకు కిస్ చేసిన వాడు అలా చంపడే, అతను మంచి వ్యక్తిలాగే ఉన్నాడు. అబ్బో, కిస్ చేయగానే అతని గురించి అంత బాగా తెలిసిపోయిందా? ఆ ముద్దులో అంత తెలిసిపోయిందా అతని గురించి అని అంటుంది చైత్ర. మరి ఇంత కిరాతకంగా ఒక అమ్మాయిని రేప్ చేసి చంపిన వాడిని విశాల్, హర్ష పట్టుకుంటారా? మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.